ఆపరేషన్స్ ఆన్ రియల్ నెంబర్స్ మనకి తెలుసు ఆపరేటర్స్ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఇవి రియల్ నెంబర్స్ తెలుసు మనకి రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఇవి మనకి రేషనల్ నెంబర్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ద డెఫినిషన్ p బై q అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ మనకి 4 డెఫినిషన్స్ నేను ఆల్రెడీ మీకు ఐడెంటిఫై చేసి చెప్పాను. ఫస్ట్ ఏమో దే ఆర్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. ఎగ్జాంపుల్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కానివి అంటే ఇక్కడ మనకి ఎగ్జాంప్షన్స్ ఆర్ మనకి 4 ఎగ్జాంప్షన్ పడింది, నెక్స్ట్ 2 ఎగ్జాంప్షన్ పడింది. సో ఇవి మనకి ఇర్రేషనల్, ఇవి మనకి రేషనల్. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్స్ కానివి అంటే నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ పర్ఫెక్ట్ క్యూబ్. పర్ఫెక్ట్ క్యూబ్ 8, నెక్స్ట్ 27, 2కి 3కి. సో ఇవి రేషనల్ నెంబర్స్ అయిపోయినాయి. అవి కాకుండా దానికి ముందు 7 తీద్దాం, దీని తర్వాత 9 ఏమో పర్ఫెక్ట్ స్క్వేర్లోకి వెళ్ళిపోయింది, సో √10. దీనికి ముందు √26, తర్వాత √20. సో ఇలా పర్ఫెక్ట్ క్యూబ్స్ కానివి. అలాగే మనకి తెలుసు పై యాజ్ అ ఇర్రేషనల్ నెంబర్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p బై q. అది యూనిక్ నెంబర్ యూనిక్ ఫ్రాక్షన్ విచ్ ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ నేను ఒక సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ రాశాను, వాటిని మల్టిప్లై చేసినట్లయితే మనకి ఆన్సర్గా మళ్ళీ రేషనల్ నెంబర్సే వచ్చినాయి. 2ని √2ని ఒక రేషనల్ నెంబర్ని ఒక ఇర్రేషనల్ నెంబర్ని మనం మల్టిప్లై చేయాల్సి వస్తే దీన్ని ఎప్పుడు ఇలా ముందు పెట్టుకుంటాం రేషనల్ నెంబర్ని, తర్వాత ఇర్రేషనల్ విల్ కమ్ అండర్ ద రూట్. ఎప్పుడైతే 2 కామన్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయో వాటిని అండర్ సేమ్ రూట్ తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇది కూడా కామన్ ఉన్నాయి కాబట్టి దో డిఫరెంట్ నెంబర్స్ వాటిని కూడా తీసుకెళ్ళచ్చు, దీన్ని కూడా సిమిలర్ ప్యాటర్న్లో రాయొచ్చు. కానీ దీని దగ్గరకు వచ్చేసరికి 2 2's తలుగా స్క్వేర్ రూట్ మనకు తెలుసు, అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 2 ఆన్సరు. ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 5 ఆన్సర్ బయటకు వచ్చేసింది. సో 2 ఇర్రేషనల్ నెంబర్స్ రూట్కి వెళ్తే సేమ్ వెళ్తే అవి ఒక రేషనల్ నెంబర్గా బయటకు వచ్చినాయి. అలాగే ఇది కూడా చూశారు. వెరాజ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ కామన్ అవి యాజ్ ఇట్ ఈస్గా మల్టిప్లై అయ్యి సింగిల్ ఇర్రేషనల్ నెంబర్గా మేనిఫెస్ట్ అయింది. సో యాజ్ యూ కెన్ సీ ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ కలిస్తే ఒక ఇర్రేషనల్ వచ్చింది, 2 ఇర్రేషనల్స్ కలిస్తే ఒక రేషనల్ వచ్చింది, 2 ఇర్రేషనల్స్ కలిస్తే ఒక ఇర్రేషనల్ వచ్చింది. సో దెర్ ఈజ్ నో కన్సిస్టెన్సీ అబౌట్ ద ఆన్సర్. ఇర్రేషనల్ రేషనల్ కలిసిన రేషనల్ కలిస్తే పక్కాగా రేషనల్ వస్తుంది, కానీ రేషనల్ కలిసినప్పుడు అది మనకి ఆన్సరు ఎలాగైనా సరే ఇర్రేషనల్ కలిసినప్పుడు ఆన్సర్ మనకి రేషనల్ అయినా రావచ్చు, ఇర్రేషనల్గా అయినా రావచ్చు. ఎందుకు? 2√2 అనేది ఇర్రేషనల్ కాబట్టి అది ఎప్పుడు నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ ఫామ్లో ఉంటుంది. సో నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకున్నట్లయితే, అంటే దీని వాల్యూ ఇది కాదు కానీ మీకు అర్థం అవడానికి నేను ఇది ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇలా ఎక్స్పాండ్ అవుతుంది, ఈ జీరోస్ ఎక్కువ అవుతూ అప్పుడు ఆబ్వియస్గా 2.02 ఇలా వస్తుంది ఆన్సరు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అ రేషనల్ నెంబర్ విచ్ యూ ప్రెటీ వెల్ నో. సో దట్ ఈస్ ద రీజన్ వై 2√2 ఈజ్ ఆల్సో ఇర్రేషనల్. సో మనం కంక్లూడ్ ఏం చేసామంటే రేషనల్ ఇంటూ ఇర్రేషనల్ విల్ ఆల్వేస్ గివ్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ ఇంటూ ఇర్రేషనల్ విల్ గివ్ ఇర్రేషనల్ నెంబర్ ఆర్ రేషనల్ నెంబర్ యాజ్ వీ హ్యావ్ సీన్ హియర్. అండ్ రేషనల్ ఎప్పుడు వస్తుంది అంటే అండర్ రూట్లో సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడే మనకి రేషనల్ అనేది వస్తుంది, డిఫరెంట్ ఉంటే రాదు. ఇది మల్టిప్లికేషన్ ప్రాపర్టీస్. అదే నేను డివిజన్కి వస్తే మనం ఒకసారి ఇది చూద్దాము. డివిజన్లోని రేషనల్ డివైడెడ్ బై రేషనల్ విల్ ఆల్వేస్ గివ్ ఎ రేషనల్ నెంబర్, కానీ రేషనల్ డివైడెడ్ బై ఇర్రేషనల్ అనేది మనం ఇంతకన్నా దీన్ని ఏమీ చేయలేము, లెక్క ఇలాగే ఉంటుంది. బికాజ్ కింద నేను ఇలాంటి డిజిట్ వేసుకున్నట్లయితే నాకు మళ్ళీ ఆన్సరు నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ వస్తుంది. కాబట్టి 2/2√2 విల్ బీ ఆబ్వియస్లీ ఇర్రేషనల్. ఇది ఇలా ఉన్నప్పుడు నేను మొత్తంగా వేసుకోవచ్చు ఇలాగా, అలాగే దీనికి కూడా నేను ఇలా వేసుకోవచ్చు, దీనికి కూడా నేను ఇలా వేసుకోవచ్చు. ఇది ఇలా పోతుంది కానీ ఇది మాత్రం ఇలాగే మిగులుతుంది. యాజ్ యూ కెన్ సీ మనకి ఇది ఇర్రేషనల్,
ఈ రెండు కూడా కొట్టేయచ్చు, 1 వస్తుంది. బట్ నాన్ యూనిఫామ్ నెంబర్స్ని మనం కొట్టడానికి లేదు. దేర్ఫోర్ రేషనల్ డివైడెడ్ బై ఇర్రేషనల్ నెంబర్ విల్ ఆల్వేస్ బీ ఇర్రేషనల్, అండ్ ఇర్రేషనల్ డివైడెడ్ బై ఇర్రేషనల్ మే బీ రేషనల్ ఆర్ మే బీ ఇర్రేషనల్. సో ఏదైతే మల్టిప్లికేషన్కి రూల్ ఉందో డివిజన్కి కూడా అదే రూల్ మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఎడిషన్ ఆపరేషన్, సబ్ట్రాక్షన్ ఆపరేషన్. For rational numbers, once again the rule is very clear: positive, negative integers, and integers are obviously rational numbers which can be written in the form of p by q. అదే మనం ఇర్రేషనల్ నెంబర్స్కి వచ్చేసరికి 5లోంచి √2 తీయాల్సి వస్తే నేను ఇలాంటి నెంబర్స్ తీసుకుంటే ఇది 5కి 5.00500005 ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నా √5కి. అదే √2కి నేను 2.00 ఇలా అనుకున్నట్లయితే ఊరికే ఎగ్జాంపుల్గా మనకి ఆన్సర్ కూడా మళ్ళీ రికరింగ్ ఫామ్లోనే నాన్ రికరింగ్ నాన్ టెర్మినేటింగ్ ఫామ్లోనే వస్తుంది. దేర్ఫోర్ సబ్ట్రాక్షన్లో కూడా ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ మైనస్ ఇర్రేషనల్ విల్ గివ్ యూ ఇర్రేషనల్ ఆన్సర్. ఇదే నేను 5లోంచి జస్ట్ డైరెక్ట్గా 2 తీయాల్సి వస్తే ఇదే వాల్యూలో నేను ఇక్కడ ఇలా అంతా 2 ఉన్నప్పుడు నాకు ఇక్కడ మళ్ళీ యాజ్ యూ కెన్ సీ ఆన్సర్ కూడా మళ్ళీ ఇర్రేషనల్ టైప్లోనే మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇర్రేషనల్ మైనస్ రేషనల్ విల్ ఆల్సో బీ ఎ ఇర్రేషనల్ నెంబర్. అండ్ ఎడిషన్ ఫార్మాట్ కూడా సేమ్ అప్లైస్. ఎందుకంటే ఇందాక నేను మైనస్ చేసింది ఇప్పుడు నేను యాడ్ చేసినా కూడా నాకు మేనిఫెస్టేషను ఆన్సరు అదే వస్తుంది. దేర్ విల్ బీ నాన్ రిపీటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. హెన్స్ ఎడిషన్కి కూడా రూల్ ఇది. అండ్ ఎలా అయితే మనం మల్టిప్లికేషన్లో ఈ క్లబ్బింగ్ చేసామో అండర్ రూట్ కామన్గా, అది ఎడిషన్ వచ్చేసరికి మనం అలాంటి పరిస్థితి ప్రస్తావన ఉండదు. ఇవి యాజ్ ఇట్ ఈస్ సెపరేట్ ఐడెంటిటీతోనే ఉంటాయి అండ్ దే కెనాట్ బీ క్లబ్డ్ అండర్ కామన్ రూట్. ఎడిషన్ అంటే ఇంతవరకే ఉంటుంది, దీన్ని ఇంకా ఫర్దర్ ఏమీ చేయటానికి లేదు. రేషనల్ అండ్ ఇర్రేషనల్, దట్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్. నేను మిస్టేక్